నిన్న మనం వశిష్ఠుల వారి సమాధానాల గురించి చెప్పుకుంటూ ఉన్నాం. శ్రీరాముడు ఒక గొప్ప ప్రశ్న వేశాడు. అది మనం అందరం కూడా ప్రశ్నించుకోవాల్సిన అద్భుతమైన విషయం. అది శ్రీరాముడి ప్రశ్నల గురించి చెప్పుకున్నాం చాలా వివరంగా. దానికి వశిష్ఠుల వారి సమాధానాన్ని కూడా కొద్దిగా చెప్పుకున్నాము. ఆయన అంటూ అన్నారు, హరిహర బ్రహ్మాదులందరూ కూడా విదేహముక్తులయ్యి కల్పాంతంలో ఆ పరబ్రహ్మలో కలిసిపోతున్నారు. ఇక వారు మళ్ళీ వచ్చి సృష్టి చేయటం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అని ప్రశ్నిస్తున్నట్టుగా సమాధానం చెప్పారు. తర్వాత మళ్ళీ హరిహర బ్రహ్మాదులు ఎలా వస్తారు అంటే, కొత్త హరిహర బ్రహ్మాదులు వస్తారు. ఎవరు వారు అంటే, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్టుగా భవిష్యత్ బ్రహ్మలాగా ఆంజనేయ స్వామి వస్తారు కదా, అలా ఆయన వచ్చి ఆ పదవిలో కూర్చుని ఆయన సృష్టి చేస్తారు. కొత్త ఆయన వచ్చారు కాబట్టి ఆయన సృష్టి కూడా కొత్తగా ఉంటుంది అని నిన్న చెప్పారు మనకి. నాలాంటి వాళ్ళు అంటే వశిష్ఠుల వారు అంటున్నారు, మాలాంటి వారికే ముక్తి వస్తున్నప్పుడు ఇక బ్రహ్మాదుల విషయాన్ని చెప్పేదేముంది, వారికి ముక్తి వస్తుంది అని ప్రత్యేకంగా చెప్పాలా? అది తెలిసిందే, అది ప్రత్యేకంగా దాని గురించి చెప్పాల్సిన పని లేదు అని అన్నారు. అని అంటూ ఇక నీలాంటి విషయాలు, నీలాంటి వారు ఉన్నారు కదా అంటే శ్రీరాముడు అడిగాడు, మా వంటి వారి కథ ఏమిటి అని. అప్పుడు చెప్తున్నారు, ఇక మీ వంటి వాళ్ళు అన్యే త్వమివ ఏ జీవాహ తేషాం మరణ జన్మసు స్మృతి కారణతామేతి మోక్షాభావవశాదిహ. ఓ శ్రీరామ, నువ్వు అడిగిన దాంట్లోనే సమాధానం ఉంది, కానీ చెప్తున్నాను, మీ వంటి బద్ధజీవుల జనన మరణాలకు స్మృతియే కారణమవుతోంది. దీనికి కారణం మోక్షాభావం. స్మృతి వల్ల మళ్ళీ జనన మరణాలు వస్తున్నాయి. స్మరిస్తూ ఉన్నాం, స్మరణ చేస్తున్నాం, ఏదో అనుభవానికి తెచ్చుకొని పెట్టుకున్నాము, దానివల్ల ఒక సంస్కారము, ఆ సంస్కారాన్ని స్మరణ చేయటం వల్ల జనన మరణాలు మళ్ళీ ఇలా తిరుగుతున్నాం. దీనికి కారణం ఏమిటి అంటే మన స్మృతి, మన స్మరణ. దాన్ని బట్టి మనకు మళ్ళీ జనన మరణాలు కలుగుతున్నాయి. మీ వంటి వారికి అందువల్ల జనన మరణాలు కలుగుతున్నాయి అని శ్రీరాముడిని ఉద్దేశించి వశిష్ఠుల వారు చెప్పారు. ఈ స్మరణానికి ఏమిటి కారణం అంటే మోక్షాభావమే కారణం. అంటే ముక్తి కోసం ప్రయత్నం చేయలేదు కాబట్టి మళ్ళీ ఈ చక్రంలో మనం పడాల్సి వస్తోంది అనే అభిప్రాయం. సమష్టి జీవులకు మరణమే మహాప్రళయము అని చెప్పుకున్నాము. మహాప్రళయం అంటే ఏమిటి, ప్రళయం అంటే ఏమిటి అంటే ప్రళయం నిద్ర, మహాప్రళయం అంటే మరణం. ప్రతిరోజు నిద్రపోవటమే ప్రళయం. లేవంగానే అమ్మయ్య మళ్ళీ కొత్త సృష్టిలో వచ్చాం కాబట్టి ఆయనకి, ఆ భగవంతుడికి ఒక థ్యాంక్స్, గుడ్ మార్నింగ్ చెప్తే ఎట్లా? అందువల్ల ఆయనకి సంధ్యావందనం, అర్ఘ్యప్రదానం, లేదా ఏదైనా పారాయణ, ప్రార్థన, కొద్దిసేపు ధ్యానంలో కూర్చోవటం ఒక 10 నిమిషాలు, ఇలా రకరకాల రూపాల్లో ఎవరికి వాళ్ళు ఆ స్వామిని ఆ సమయంలో గుర్తు చేసుకుంటున్నారు పగటిపూట. అందుకనే సూర్యుడు ప్రత్యక్షంగా ఉన్నాడు కాబట్టి ప్రొద్దున సూర్యుడి కన్నా ముందే మనం లేచి ఈలోగా స్నానాలు అన్నీ ముగించుకుని సూర్యోదయ సమయంలో ఆ భగవంతుడిని ప్రార్థన చేయటం, సూర్యరూపంగా ప్రార్థన చేయటం. అందరికన్నా ప్రకాశమానంగా ఉన్నవాడు సూర్యుడే కదా ప్రపంచంలో. అన్నిటినీ వెలిగిస్తున్నవాడు సూర్యుడే. అన్ని వస్తువులు మనకి ఆయన వల్లే కనిపిస్తూ ఉన్నాయి, అన్నీ ఆయన వల్లే తెలుస్తూ ఉన్నాయి. ధియో యోనః ప్రచోదయాత్, మన బుద్ధుల్ని ప్రచోదన చేస్తున్నాడు ధర్మ మార్గంలో, అధర్మ మార్గంలో పోనివ్వకుండా చూస్తున్నాడు. అందువల్ల భగవంతుడిని ప్రత్యక్ష స్వరూపంగా, సూర్యరూపంగా చూస్తూ ప్రొద్దునే ప్రార్థన చేయటం, ఇది ఈ క్రమాన్ని మనం చేస్తున్నాం. ఎందుకు అంటే ఒక ప్రళయం దాటింది, ఒకరోజు గడిచింది అంటే ఒక ప్రళయం దాటింది, ఒక ప్రళయాన్ని దాటాం మనం. అలాగే ఏదో కర్మానుగుణంగా ఈ శరీరాన్ని చాలించాల్సి వచ్చింది. అదేమిటి? అది మహాప్రళయం. మహాప్రళయంలో
నువ్వు చేసిన సాధన తీవ్రంగా ఉంటే నువ్వు ముక్తుడివి అవుతావు, లేదా మళ్ళీ పుట్టాల్సి వస్తుంది. మహాప్రళయం తర్వాత సృష్టి. అందువల్ల ఈ శరీరాన్ని ముందు బాగా అర్థం చేసుకో, అప్పుడు ప్రపంచం తానే అర్థమవుతుంది. ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి అని బయలుదేరితే మాత్రం ప్రపంచం అర్థం కాదు. దీనిలో చాలా రహస్యాలు ఉంటాయి. సృష్టి గర్భం అది అంటారు, దాన్ని ఎవరు భేదించలేరు, దాన్ని ఎవరు పగలగొట్టలేరు. అటువంటి రహస్యమైనది సృష్టి. సముద్ర గర్భంలాగా. సముద్రం ఎంత లోతుంది, భూమి ఎంత లోపలికి ఉంది, అక్కడికి ఎవరు ప్రయాణించగలరు, ఆకాశం ఎంత వెళ్ళినా కూడా అలాగే ఉంది. ఇవన్నీ రహస్యాలు. ఈ రహస్యాల్ని మనం ఛేదిస్తాము అని బయలుదేరితే అది అయ్యే పని కాదు అది. అందువల్ల ఇక్కడే సృష్టి ఉంది, ఇక్కడే ప్రారంభించు. ఇక్కడ తెలిస్తే అక్కడ తెలుస్తుంది అంతే. మన శరీరంలో కూడా కోటాను కోట్ల రక్త కణాలు ఉన్నాయి కదా, అవన్నీ తగ్గినప్పుడు పెరిగినప్పుడు తాపత్రయాలు అవుతూ ఉంటాయి, ఆరోగ్యం పాడవుతూ ఉంటుంది. ఇవన్నీ మనకు తెలిసినవే. దీని గురించి తెలుసుకోవటమే ఎంతో కష్టంగా ఉంది. ఇది అర్థం చేసుకుంటే అది అర్థమవుతుంది. శరీరాన్ని అర్థం చేసుకో నువ్వు ముందు. ఈ మహాప్రళయం తరువాత వచ్చే జన్మ అదే సృష్టి. మహాప్రళయం అంటే వచ్చే మరణం, దాన్నే మహాప్రళయం అంటారు. మరుజన్మే వారికి పునఃసృష్టి. పూర్వజన్మను బట్టి బద్ధజీవులకు కలిగే స్మృతియే వారి సృష్టి. జననం అంటే ఏం లేదు, స్మృతి. అంటే వీడు అనుకుంటాడు, నేను పూర్వజన్మలో ఇలా ఉన్నాను, అలా ఉన్నాను. ఏవో కోరికలు ఉంటాయి కదా, ఈ కోరికలన్నీ మనస్సులో ఉంటాయి. ఇవన్నీ ఒకచోట క్యారీ చేస్తాడు, ఒకచోట ఇవన్నీ సేవ్ అయి ఉంటాయి. అక్కడ ఇంక ఈ శరీరం లేదు, పాంచభౌతిక శరీరం లేదు. సూక్ష్మంగా ఉన్నాడు, మనశ్శరీరంగా ఉన్నాడు. కానీ అక్కడ అన్ని ఆలోచనలు, అన్ని కోరికలు, అన్ని సంకల్పాలు ఉన్నాయి. అప్పుడు వాడు అనుకుంటాడు, నేను ఫలానా ఇంట్లో, ఫలానా ఊర్లో, ఫలానా దేశంలో, ఫలానా రూపంలో పుట్టాలి అని. వాడు అనుకున్న దాన్ని బట్టి వచ్చేస్తుంది. కొన్ని కర్మానుగుణంగా వస్తాయి. అంటే ఎవరో ఏదో అంగవైకల్యం ఉన్న వాళ్ళని చూసి అసహించుకోవటం, లేదా వాళ్ళని అపహాస్యం చేయటం, లేదా వారికి సహాయం చేయకుండా ఉండటం, సహాయం చేయగలిగి ఉండి కూడా సహాయం చేయకపోవటం, ఇటువంటివేవో కొన్ని చేశామనుకోండి, ఇది కర్మ. ఇది మనం క్యారీ చేయాల్సిన పని లేదు. ఇది మనం మర్చిపోయినా కూడా ఇది తప్పకుండా మనం అనుభవించాలి. అది ఒక వ్యవస్థ, నియతి ఉంది, అది ఒక నియమం చేసి పెట్టారు. ఆ నియమాన్ని తప్పేందుకు వీల్లేదు. అది సృష్టి ప్రారంభంలో బ్రహ్మగారు ఆయన చేసిన ఒక నియమం, వ్యవస్థ. అందువల్ల వీలైతే నువ్వు సేవ చేయి. పాపం కళ్ళు కనిపించని వాళ్ళు ఉన్నారు, సేవ చేయి. వినిపించని వాళ్ళు ఉన్నారు, సేవ చేయి. వాళ్ళని అసహించుకుని వీళ్ళని దగ్గర చేర్చొద్దు అది ఇది అని నువ్వు అనంటే అటువంటి జన్మ నీకు వస్తుంది. అప్పుడు నీ కోరికలు తగ్గట్టుగా, కోరికలు తగ్గ జన్మ ఎలాగో వస్తుంది. సంకల్పాలు, కోరికలు నీలో ఉన్నాయి కాబట్టి, ఇది ఒక పాపకర్మ చేశావు కాబట్టి దీనికి తగ్గ జన్మ కూడా వస్తుంది. అంటే వీడు బాగా కోరుకున్నాడు, నేను బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుట్టాలి, శ్రీమంతుల ధనవంతుల ఇంట్లో పుట్టాలి అని. పుడతాడు, కానీ వాడు ఎవరినైతే అపహాస్యం చేశాడో అలాగే పుట్టాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు పుట్టిన వాళ్ళందరూ అలాగే పుట్టారా అని మీరు నన్ను అదే అడగద్దు. అది ఆ ప్రశ్నే కాదు ఇక్కడ, అది ప్రధానం కాదు మనకి. అంటే ఇప్పుడు పుట్టిన వాళ్ళందరూ అలాగే పుట్టారని మీరు అంటున్నారా? వాళ్ళని మనం అయ్యో అనాలి కదా, అటువంటిది వదిలేసి వాళ్ళు ఈ కర్మ చేసుకుని పుట్టారు అని, అది అభిప్రాయం కాదు. మనకు భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు, వీళ్ళకి సేవ చేయని. ఆ రూపంలో భగవంతుడే వచ్చాడు అని కూడా చెప్తారు. అంటే ఇప్పుడు ఎవరో కళ్ళు కనిపించిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ రూపంలో భగవంతుడే వచ్చాడు అనుకుని సేవ చేయి. ఎందుకంటే నువ్వు వ్యక్తిగా చూస్తే చేయలేవు. కొన్ని సందర్భాల్లో ఆ వ్యక్తి విషయంలో నీకు ప్రేమ, ద్వేషము ఇవన్నీ ఉంటాయి. అందువల్ల భగవంతుడు అనుకుంటే అందరిలోనూ ఆయనే చూస్తావు. అది సద్గురువే, నా గురువే ఆ రూపంలో వచ్చాడు అనుకో, వాళ్ళకి సేవ చేయి, ఆ ఫలం నీకు వస్తుంది. అది కర్మ, అది వేరే విషయం. కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను. ఆ స్మరణ, స్మృతి, ఆ స్మృతియే వారికి సృష్టి. ఆ స్మృతి భ్రమ వల్ల కలిగిన అనుభవమే కనుక వ్యష్టి సృష్టి కూడా భ్రమ. ఇది మళ్ళీ వేదాంతం కదా, మనం అద్వైతంలో ఉన్నాము. ఇక్కడ ప్రధానం భ్రమ, భ్రాంతి, మిథ్య, మాయ, అవిద్య, అజ్ఞానం, ఇదే ప్రధానం. అంటే ఇది ఊరికే అనుకుంటే సరిపోదు కదా, ఇది పూర్తిగా తెలియాలి మనకి. అందుకనే మళ్ళీ ఆ విషయాన్ని చెప్తారు.
ఆ స్మృతి, అది కూడా ఆ స్మరణ అనేది భ్రమ వల్లే కలిగింది. నువ్వు భ్రమనే మళ్ళీ స్మరణ చేస్తే ఆ స్మరణ కూడా భ్రమే అయింది కదా. కానీ అది నువ్వు అనుభవిస్తావు, అది వేరే విషయం. అనుభవంలో ఉంది అని అనుకుని దానిలో సుఖాలు దుఃఖాలన్నీ కలుగుతూ ఉంటాయి, అది వేరే. కానీ సత్యాన్ని జ్ఞానాన్ని ఆలోచన చేస్తే ఆ స్మృతి కూడా భ్రమ వల్లే కలిగింది. కాబట్టి వ్యష్టి సమష్టిగా ఆయన సృష్టి చేశాడు, అది మిథ్య, అది భ్రమ అనుకున్నాం. ఇప్పుడు వ్యష్టిగా సృష్టి అయ్యేది ఉంది కదా, ఇది కూడా భ్రమే. కానీ భ్రమ అని ఎంతమందికి తెలుసు? భ్రమ అని ఎంతమంది తెలుసుకున్నారు? దీన్ని భ్రమ అని అనుకోలేదు కదా. భ్రమ అని అనుకోలేదు కాబట్టి ఇవన్నీ అనుభవించాల్సి వస్తుంది. భ్రమ అనుకున్న వాడికి అసలు అనుభవమే లేదు. సింపుల్. నువ్వు భ్రమ అని నీకు తెలిస్తే దుఃఖము అని అనుకోవు, సుఖము అని అనుకోవు. భ్రమ అని తెలియలేదు కాబట్టి ఇవన్నీ తాపత్రయాలు వచ్చాయి. భ్రమ అని తెలుసుకుంటే అంతే, అసత్యమే, సంతోషం. ఒకడు దూరం నుంచి చూసిన తాడిని తాడుగానే చూస్తాడు, ఒకడు పాముగా చూస్తాడు. పాముగా చూసిన వాడు భయపడతాడు, తాడుగా చూసినవాడు ధైర్యంగా ఉంటాడు, అంతే. అక్కడ నిజంగా పాము ఉందా? పాము లేదు. కానీ భ్రమించిన వాడు అట్లాగే ఉంటాడు, భ్రమ పోయినవాడు ఇట్లాగే ఉంటాడు, అంతే. నువ్వు ధైర్యంగా అభయంగా ఉండాలి అంటే భ్రమని పోగొట్టుకో. భయంలో మునిగిపోయి ఉండాలి అంటే ఆ భయంలోనే అలాగే ఉండు, ఆ భ్రమలోనే ఉండు. ఇదే అక్కడ ఆ విషయాన్ని చెప్తూ ఉన్నారు. జీవో హి మృతి మూర్ఛాంతే యదంతః ప్రోన్మిషన్నివ అనున్మిషిత ఏవాస్తే తత్ప్రధానముదాహృతం. ఇక పురాణాల్లో సృష్టిని వేరేగా వర్ణిస్తూ ఉన్నారు కదా. వేరేగా వర్ణించినట్టుగా కనిపిస్తుంది, కానీ వేరే కాదది. పురాణాలన్నీ కూడా వేదంలో శాస్త్రంలో చెప్పిన విషయాలనే కథలుగా చెప్తాయంత. ఆ కథలుగా చెప్పేప్పటికీ ఆ కథని మనం పట్టుకుని విషయాన్ని వదిలేస్తాం. కాబట్టి అక్కడ వేద విషయాన్ని చెప్తున్నారు అని మనకు తెలియదు. అందువల్ల దాన్ని కూడా ఇప్పుడు గుర్తు చేస్తూ మనకి మరణ మూర్ఛానంతరం జీవుడు చూసే సృష్టియే పురాణాదులలో ప్రధానము అని వర్ణించబడుతోంది. పురాణాల్లో ప్రధానం అనే మాట వినిపిస్తుంది. ప్రధానం అంటే ఏమిటి అంటే ఈ మరణమూర్ఛ అనంతరం వచ్చే సృష్టి, దాన్నే ప్రధానమని పురాణాల్లో పిలుస్తున్నారు. చతుర్ముఖ బ్రహ్మ చేసే సృష్టిని పురాణాదులు ప్రధానమని, మహత్తని, అహంకారమని నానా పేర్లతో పిలుస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో జీవ సృష్టి సహజంగానే జరిగిపోతుంది అని చెప్పబడింది. అక్కడ ఈ జీవ సృష్టి అనేది బ్రహ్మ నుంచి అలా సహజంగా అయిపోతుంది అని చెప్తున్నారు. కానీ ఇక్కడ చెప్పే క్రమం కొంచెం వేరేగా అనిపిస్తోంది మనకి. ఇదేమిటి అని అందువల్ల దానికి సమాధానం చెప్తున్నారు. ఈ రెండిటికి సామ్యం అంటే సమత్వం కనిపించటం లేదు. అది వేరే ఇది వేరే అన్నట్టుగా ఉంది. మరి పురాణాలు కూడా వేద విషయాన్ని చెప్తున్నాయి కదా. ఇవి రెండిటికి ఆ కలయిక లేదే, రెండు వేరే వేరే దారులలాగా కనిపిస్తున్నాయే అనే ప్రశ్న. అందుకనే దానికి సమాధానం చెప్తూ మరణ మూర్ఛలలో జీవుడు లోన మూఢుడై ఉన్నా కూడా మేల్కొని ఉన్నట్టుగా ఉండే అవస్థ ఏదైతే ఉందో అది జీవుడికి సంబంధించిన ప్రధానం. అక్కడ బ్రహ్మగారు సృష్టి చేశారు అని సులభంగా మనకు అర్థమయ్యేందుకోసం చెప్పిన మాట అది. కానీ అది జీవుల్లో జరిగే ఒక స్పందన. ఆ స్పందన మనలో జరుగుతుంది సంస్కారం వల్ల, అలాగే మన అనుభవం వల్ల. ఆ స్పందనతోనే మనం శరీరాన్ని ధరిస్తాం. లేకపోతే ఈ శరీరం ఎట్లా వచ్చింది మనకి? ఏముంది అక్కడ ఈ శరీరానికన్నా ముందు? ఈ శరీరం ఇలా రావటానికి కారణం ఏమిటి? పోనీ ఆ నీరులోనో, ఆ అన్నంలోనో, ఆ బియ్యంలోనో, ఆ సూర్యకిరణాల్లోనో మనం అలా చేరటానికి కారణం ఏమిటి? ఏదో ఉండాలి కదా. అంటే అదే ఒక ఆ స్పందన, జీవస్పందన. స్పందన అంటే అహంకరించాడు వీడు, అహంభావంతో ఉన్నాడు, నేను అని అనుకున్నాడు. ఆ నేను అనేది వీడిని అలా ఆ శరీరాన్ని ధారణ చేసేలాగా చేసింది. తద్వ్యోమ ప్రకృతి ప్రోక్త తదవ్యక్తం జడాజడం సంస్మృతేరస్మృతేశ్చైవ క్రమ ఏష భవోదయే. దీనినే ఆకాశ ప్రకృతి అని కూడా పిలుస్తారు. ఇది ఆకాశ ప్రకృతి అంటే ఆ జీవుడు ఇంకా ఏ శరీరాన్ని ధారణ చేయలేదు. అప్పుడు వాడు చిదాకాశం నుంచి అంటే బ్రహ్మాకాశం నుంచి వేరైపోయి వీడు ఒక ఆకాశంలాగా ఉన్నాడు. అందుకని ఆత్మ నుంచి ఆకాశం పుట్టింది అని చెప్పడానికి వేదం అదే కారణం. ఆత్మ నుంచి ఆకాశం పుట్టింది అంటే ఆకాశం నుంచి వచ్చిన పంచభూతాలు ఇవన్నీ శాశ్వతమే కదా.
ఇవన్నీ శాశ్వతమైతే ముక్తి సత్యం ఎట్లా అవుతుంది? ఇవే సత్యం అవుతాయి కానీ ముక్తి సత్యం కాదు కదా, మోక్షం సత్యం కాదు కదా. అంటే అక్కడ అభిప్రాయం ఏమిటి అంటే, ఆకాశం అంటే ఇది జీవభావం, జీవభావాన్నే ఆకాశము అని పిలుస్తారు. మహాకాశం నుంచి అంటే ఆ బ్రహ్మాకాశం నుంచి, చిదాకాశం నుంచి వీడు విడిపోయి చిత్తాకాశం, చిత్తం అంటే తెలుసు కదా మనస్సు, నా మనస్సు అనే ఆకాశంగా వీడు తయారయ్యాడు. సంకల్పాలు కోరికలు అనే ఆకాశంగా వీడు తయారయ్యాడు. అదే దాన్నే ఆకాశ ప్రకృతి అని అంటారు. ఇది అవ్యక్తము, జడము, అజడము కూడా అయి ఉంది. స్మృతి లేకపోవటము అనే సృష్టి ప్రళయాల క్రమం ఇది శ్రీరామ. సృష్టి లేకపోవటం, సృష్టి అంటే ఏమిటి? జన్మ. సృష్టి లేకపోవటం అంటే ప్రళయం, ప్రళయం అంటే మరణం. సృష్టి ప్రళయాల క్రమాన్ని ఇలా అర్థం చేసుకోవాలి. బోధోన్ముఖత్వే హి మహత్ తత్ ప్రబుద్ధం యదా భవేత్ తదా తన్మాత్ర దిక్కాల క్రియాభూతాద్యుదేతి ఖాత్. ఈ ఆకాశ ప్రకృతి చిద్వస్తువునందు ప్రతిఫలించినప్పుడు అహంభావము, పంచతన్మాత్రలు, దిక్కు, కాలము మొదలైన సూక్ష్మభావాలు పుడుతున్నాయి. మనం అనుకునేది సృష్టి అయింది, సృష్టిలో మనం ఉన్నాము అని. కానీ వేదాలు అలా చెప్పవు. ఆలోచన చేస్తే మనకు కూడా అర్థమవుతుంది. మనము సృష్టి అంటే మనం వచ్చిన తర్వాత సృష్టి వచ్చింది. ఇది కొద్దిగా కష్టమైన విషయమే అర్థం చేసుకోవటానికి. కానీ ఇది ఇండివిజువల్గా మాట్లాడుతున్న విషయం. ఇది ప్రత్యేకంగా ఎవరికి వారికి సంబంధించినట్టుగా భావన చేసుకోవాలి. నిజమే, మనం పుట్టకముందు మన సృష్టి లేదు కదా. మన సృష్టికి మనమే కదా ప్రధానం, మనమే కదా కారణం. నువ్వే లేకపోతే, నీ జీవుడే లేకపోతే సృష్టి అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అందువల్ల ముందు, అన్నిటికన్నా ముందు వచ్చింది జీవభావం. లేదండి వరుస ఇట్లా కనిపిస్తోంది, నాన్న, తాతలు, ముత్తాతలు, వాళ్ళు అలా అలా ఋషుల దాకా వెళ్ళి, ఆ ఋషులు బ్రహ్మగారు నారాయణుడు, ఇది కదా క్రమం. మరి ఈ క్రమంలో, ఈ సృష్టిలో కదా నేనున్నాను. నా వల్ల నా వంశం వచ్చింది అంటే ఎలా? వంశం ఉంది కాబట్టి ఆ వంశంలో నేను పుట్టాను, అంతేగాని నా వల్ల నా వంశం వచ్చింది నేను ఎవరైనా అంటారా ప్రపంచంలో? ఈ అనుభవం ఎవరికైనా ఉందా? మరి మీరు చెప్పేది అట్లా ఉంది అంటే, సత్యంగా ఆలోచిస్తే మనం ఉన్నాం కాబట్టి మన వంశం ఉంది కాబట్టి మనం కాదు. భరద్వాజ మహర్షి ఉన్నారు కాబట్టి భరద్వాజ వంశం, అవునా కాదా? ఎప్పుడో ఒక సందర్భంలో అప్పాజీ మాట్లాడుతూ చెప్పారు, మనం ఈ క్రమానంతా చూస్తున్నాం కదా, జయలక్ష్మీ మాత, నరహరి తీర్థులు, ఇంకా అలా 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 పైకి వెళ్ళి, అమ్మవైపు అయితే సుబ్బయ్య యోగి గారు, ఇటువైపు అయితే సూరప పౌండరీకయాజీ గారు, వీళ్ళందరూ అలా 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 వెళ్ళామనుకోండి. వీళ్ళందరూ ఎవరి వల్ల తెలిసారు మనకి? స్వామీజీ చెప్పారు కాబట్టి తెలిసారు కదా. అందువల్ల జయలక్ష్మీ మాత స్వామీజీని ఇచ్చిందా, స్వామీజీ జయలక్ష్మీ మాతని ఇచ్చారా అంటే చెప్పడం కష్టం. జయలక్ష్మీ మాత గురించి మనకి చెప్పింది స్వామీజీనే కదా. అలాగే నేను వచ్చాను కాబట్టి నా వంశమా, నా వంశం ఉంది కాబట్టి నేనా అంటే చాలా కష్టం చెప్పటం. ఎందుకంటే బాధపడతారు కదా సంతానం లేని వాళ్ళు, అయ్యో నా వంశం ఆగిపోతుందేమో అని. అంటే వాడు ఉంటే వంశం అని, అక్కడి నుంచి అలా ముందుకు వెళ్తుంది అని. ఇది కొంచెం చమత్కారమైన విషయం. అది ఆలోచన చేయండి, భావన చేయండి. నేనున్నాను కాబట్టి సృష్టి ఉంది కాబట్టి నేనా అని ఆలోచన చేయండి. దానికి సమాధానం దొరుకుతుంది. నేనున్నాను కాబట్టే సృష్టి ఉన్నాను కాబట్టి నేనైతే ఇంకా నాకు ఏ స్వాతంత్ర్యమే లేదు. సృష్టి ఉన్నంత వరకు నేను ఉండాలి. అప్పుడు ఈ ప్రయత్నం చేసినా నిష్ప్రయోజనం. ఇది ముక్తి కోసం, మోక్షం కోసం మనం చేస్తామే ప్రయత్నాలు. ఎవరు ఎన్ని చేసినా దానికోసమే కదా. ఏ భక్తి అయినా, ఏ మార్గం అయినా, ఏదైనా సరే మనం దేవుణ్ణి కోరుకునే కోరికలు కూడా, కోరికలతో పాటుగా కోరికలు తీరుస్తున్నావు, నీ అనుగ్రహం కూడా కావాలి అంటాం కదా. అలా అనరా అండి ఎవరైనా? భగవంతుడి దగ్గర నించున్న వాళ్ళు, నీ అనుగ్రహం కావాలి, నీ కృప కావాలి అని. ఎందుకంటే ఆ అనుగ్రహం అంటే ఏమిటి, కృప అంటే ఏమిటి? నువ్వు జ్ఞానాన్ని ఇచ్చి నీలో కలిపేసుకో, ఐక్యం చేసుకో, ఈ అజ్ఞానాన్ని పోగొట్టు అని కదా. అందుకనే ప్రపంచంలో ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మోక్షం కోసమే, ముక్తి కోసమే. ఎక్కడి నుంచి వచ్చామో మనం అక్కడికి వెళ్ళటానికే. ఈవెన్ నాస్తికులు కూడా, అది విచిత్రం. కానీ అలా అంటే నాస్తికత్వం అనేది చాలా మంచిదైపోతుంది అని అర్థం వస్తుంది. తప్పు, అది ఎలా కాదు.
కానీ వాళ్ళు కూడా ఎవరైనా సరే చివరిలో మొత్తానికి నా పరబ్రహ్మలో కలిసిపోవాల్సిన వాళ్ళే. ఎందుకని అంటే ఉన్నది పరబ్రహ్మ ఒకడే కాబట్టి, దానికన్నా వేరేది లేదు కాబట్టి. ఇది ఎవరికి తెలియాలి? అందరూ కలవటమా, లేకపోతే ఒకడు కలిస్తే సరిపోతుంది ఆ పరబ్రహ్మలో? అంటే నీకు నువ్వు కలిస్తే సరిపోతుంది. నువ్వు నీకు కష్టం వచ్చినప్పుడు నా కష్టాన్ని పోగొట్టు అని ప్రార్థన చేస్తావు. ఆ కష్టమే నీకు కనిపిస్తుంది. ప్రపంచంలో కష్టం అంతా కనిపిస్తుందా నీకు? అదే యోగ సాధన చేసి మంచి సత్పురుషుడిగా ఉంటే అందరి కష్టాన్ని పోగొట్టు అని. అందుకనే ఏదైనా చాలా తీవ్రమైన తలనొప్పి లేదా అదో జ్వరము, కడుపు నొప్పి వచ్చాయనుకోండి, ఆ సమయంలో కొంచెం మంచి మనస్సు ఉన్న వాళ్ళని మనం పలకరిస్తే ఈ కష్టం, ఈ నొప్పి నా శత్రువు కూడా వద్దు అంటారు. ఆ సమయంలో మాట్లాడతారు, ఆ మాట వస్తుంది. అంటే సుమారుగా ఒక 90% ప్రపంచంలో ఆ మాట అంటారు అతి కష్టం వచ్చినప్పుడు. అలా అనటం అది చాలా మంచి లక్షణం. అది నేను ఈ కష్టాన్ని అనుభవిస్తున్నాను, ఈ కష్టం ఎవరికీ రాకూడదు అని అనుకోవటం, అది మంచి సాధన. అప్పుడు నీ కష్టం తొందరగా తగ్గుతుంది. నా కష్టం నీకు వస్తే తెలుస్తుంది అంటే కొన్ని సందర్భాల్లో అది కూడా వాడతాం మనం. నీకు తెలీదు అని. అది ఎందుకంటే వాళ్ళు కొన్ని సందర్భాల్లో మనల్ని హేళన చేసి మాట్లాడుతూ ఉంటారు. అటువంటిప్పుడు మనం అంటాం, నీకు అప్పుడు తెలుస్తుంది, నీకు నా కష్టం వస్తే తెలుస్తుంది నీకు. ఎందుకంటే మన కష్టం చాలా పెద్దది అనుకుంటాం మనం. ఎవరికి వాళ్ళ కష్టమే చాలా పెద్దది, కొండంత కనిపిస్తుంది, మిగతా ఏవి కనిపించవు. అప్పుడు ఏం చేస్తాం మనం? నా కష్టాన్ని పోగొట్టు అని ప్రార్థన చేస్తాం. అలా మనం విడివిడిగా ఈ అద్వైతాన్ని, వేదాంతాన్ని, ఆధ్యాత్మిక మార్గాన్ని తీసుకోవాలి. ఇది అందరితో కలిసి వెళ్ళేది కాదు. ఇది మార్కెట్ వెళ్ళినట్టుగా, సినిమాకి వెళ్ళినట్టుగా వెళ్ళేది కాదు. ఆధ్యాత్మిక సాధన అంటే ఎవరికి వాళ్ళకే. మనం మొత్తం కుటుంబాన్నంతా తీసుకొస్తాం. వచ్చారు, కూర్చున్నారు, కానీ వాళ్ళ మనస్సు ఎక్కడుంది నీకేం తెలుసు? వచ్చారు, కూర్చున్నారు, కానీ నీలాగా వాళ్ళు సాధన చేస్తున్నారా అంటే చెప్పలేవు నువ్వు. కానీ తీసుకురావటం నీ వంతు, అది నీ ధర్మం. వాళ్ళని కూడా ఆ మార్గంలో పెట్టాలి. మనం తీసుకువెళ్తాం ఆశ్రమానికి, గుడికి, మంచి ఏదైనా జరుగుతూ ఉంటే కార్యక్రమం అక్కడికి తీసుకువెళ్తాం, అది మన డ్యూటీ. కానీ వాళ్ళ మనస్సును అయితే కంట్రోల్ చేయలేం కదా. అంటే గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్ళచ్చు, కానీ నీళ్లు తాపలేవు నువ్వు, అదే తాగాలి. అలాగే కనీసం అక్కడి వరకు తీసుకువెళ్ళు, తర్వాత అది వదిలేసే, ఆయన చేతిలో ఉంది అది. ఆ సద్గురువు భగవంతుడు ఆయన చూసుకుంటారు. అందువల్ల ఆధ్యాత్మికం అనేది ఎప్పటికీ ఇండివిజువల్. అది ఎవరికి వాళ్ళకి సంబంధించిన సాధన, అది ఎవరు వారే చేసుకోవాలి. అందుకనే పోటీ ఆధ్యాత్మికంలో పనికిరాదు. ఏదో చిన్నపిల్లలకి అలా చెప్తారంతే. చిన్నపిల్లల్లో ప్రారంభంలో ఆ శ్రద్ధ పెరిగేందుకోసం, చూసావా వాళ్ళు ఇంత జపం చేశారు, వాళ్ళు ఇంత పారాయణ చేశారు, నువ్వు చేయి అని ప్రారంభంలో అలా చెప్తారంతే, మనలో ఇంకా శ్రద్ధ కలిగించేందుకు. కానీ కొద్దిగా అలా పెరిగి పెద్ద అయిన తర్వాత అది ఇండివిజువల్, అయితే వ్యక్తిగతం. ఆధ్యాత్మికం అనేది ఎవరికి వాళ్ళకి సంబంధించింది. అలా మనం చూసినప్పుడు సృష్టి ఉండి మనం ఉన్నాం కాబట్టి సృష్టియా అనేది ఆలోచన చేస్తే, మనం ఉన్నాం కాబట్టి సృష్టి. నువ్వు అనేది నేనున్నాను కాబట్టి, నేను లేకపోతే నువ్వు ఎక్కడి నుంచి వస్తుంది? నేను అనేదే కలిసిపోతే ఇక నువ్వు ఎక్కడి నుంచి వచ్చింది? అంతే. నువ్వనే మాటే నా నుంచి పుట్టింది కదా. మరి అయితే నేనెవరు? అది కూడా చెప్తారు, అది కూడా ముందుకు వస్తుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం అది. అందువల్ల ఇక్కడ ఆ క్రమంలో ఆయన చతుర్ముఖ బ్రహ్మ సృష్టిలో జీవ సృష్టి సహజంగా జరిగిపోతోంది అని అక్కడ చెప్పారు కదా. ఇవి రెండిటికి కలయిక ఎలా అంటే దాన్ని చెబుతూ, మరణమూర్ఛలలో జీవుడు లోన మూఢుడై ఉన్నా కూడా మేల్కొని ఉన్నట్టుగా ఉండే అవస్థ ఏదైతే ఉందో అది జీవుడికి సంబంధించిన ప్రధానము. బోధోన్ముఖత్వే హి మహత్ తత్ ప్రబుద్ధం యదా భవేత్ తదేవోచ్ఛూనమాబుద్ధం భవతీంద్రియ పంచకం తదేవ బుధ్యతే దేహ స ఏష స్యాతివాహిక. ఇదే మరికొద్దిగా విస్తరించి సూక్ష్మేంద్రియ పంచకాన్ని కలిగిస్తోంది. ఆ జీవుడు ఆకాశమయ్యాడు కదా. ఆకాశమయ్యి ఇదేంటి ఇంత పెద్దగా ఉన్నాను, నేను అనుకున్నది ఇది కాదు, నాకు ఒక రూపం కావాలి అంటే ఆకాశంగా ఉండి వాడిని వాడే చూసుకోలేకపోయాడు జీవుడు. ఇప్పుడు ఇట్లా కాదు, నాకు నేను అద్దంలో చూసుకుంటే కనిపించాలి అని అనుకున్నాడు వాడు. దానికి కావలసినట్టుగా మరి రూపం తయారవ్వాలి కదా. తయారవ్వాలి అంటే ఆకాశం నుంచి వాయువు, వాయోహో అగ్ని, అగ్ని నుంచి నీళ్లు, నీళ్ళ నుంచి భూమి, ఇలా పంచభూతాలు తయారైపోయి సూక్ష్మ తన్మాత్రలు
పంచమహాభూతాల ఇవన్నీ కలిసి ఒక శరీరం వీడికి వచ్చేసింది. ఇది ఎవరు చేసిన పని? ఇది జన్మ ఎవరు చేశారు? నువ్వే చేసుకున్నావు. నీ జన్మకి నువ్వే కారణం. ఎవరిని అనేందుకు సాధ్యమే లేదు. నాకు ఈ జన్మ ఎవరి వల్ల వచ్చింది అంటే మా అమ్మ నాన్న వాళ్ళు అనాలండి, లేకపోతే అసలు నాకు జన్మే వచ్చేది కాదు, నేను ఎక్కడ కోరుకున్నాను అని చాలామంది ఏవైనా కష్టాలు వచ్చినప్పుడు ఆ తాతల్ని ముత్తాతల్ని అమ్మా నాన్నని బ్లేమ్ చేసేవాళ్ళు ఉన్నారు. అది చాలా పొరపాటు, అది చాలా తప్పు. అది ఎవరి జన్మకి వారే కారణం. మనం అనుకున్నాం, అందుకే మనకి జన్మ వచ్చింది. అంటే వాళ్ళు సంతానం కావాలి అనుకున్నారు, అది వేరే విషయం. అది కర్మరూపంగా చూస్తే ఇద్దరి సంకల్పాలు కలిసాయి. ఆ జీవుడు అలాగే ఈ తల్లిదండ్రి వీళ్ళ సంకల్పాలు కలిసి జన్మ వచ్చింది. అది ఇది రెండు ఒకటే అర్థం. సూక్ష్మేంద్రియ పంచకాన్ని కలిగిస్తోంది. ఇదే ఆతివాహిక దేహము అని, మనశ్శరీరము అని గ్రహించబడుతోంది. ఆ జీవుడికి ముందు మనశ్శరీరం వచ్చింది. మనస్సు వచ్చిన తర్వాత అప్పుడు ఆ మనస్సుకి సంస్కారము, స్మరణ, అనుభవాలు ఇవన్నీ కారణం. ఆ మనస్సు వచ్చిన తర్వాత చిరకాల ప్రత్యయత కలనా పరిపీవర ఆధిభౌతికతా బోధ మాధత్తే చైషబాలవత్. అనంతరం చాలా కాలం గడిచిన తరువాత ఇదే స్థూలదేహ కల్పలను శక్తిమంతం చేసుకుని ఆధిభౌతిక దేహము అని పిలువబడుతోంది. ఆదిభౌతిక అంటే భూత శరీరం, ఆది భౌతికమైన, భౌతికం అంటారు కదా ఇదంతా కూడా, పార్థివ శరీరం అని. అలా ఈ శరీరం వచ్చింది. తతో దిక్కాల కలనాస్తదా ధారతయా స్థితా ఉద్యంత్యనుదితా ఏవ వాయో స్పందక్రియా ఇవ. అప్పుడు స్థూలదేహాన్ని ఆశ్రయించుకుని ఉన్న చక్షురాది ఇంద్రియాలు, వాటికి అధీనాలైన పదార్థాలు వాయువునందు స్పందనం పుట్టినట్టుగా దాని యందు మిథ్యాభావంతో పుడుతున్నాయి. ఇది సృష్టికి కారణము అని. సృష్టి ఇలా అవుతోంది. అంటే వ్యష్టి సృష్టి కానీ, సమష్టిగా కానీ, విడివిడిగా కానీ, కలిసి కానీ సృష్టి అనేది ఇలా అవుతోంది. సృష్టికి కారణం ఇది. ఒక శుద్ధ చైతన్యం, పరమాత్మ, పరబ్రహ్మ ఉంటే దానిలో ఏదో ఒక అంశ, ఏదో ఒక మూలలో అహం అనేది, నేను అనేది పుట్టి అది అట్లా కదిలి బయటికి వచ్చేసింది. వచ్చి ఆ శుద్ధ చైతన్యాన్ని, పరమాత్మని మరిచిపోయింది. ఎక్కడి నుంచి వచ్చిందో దాన్ని మరిచిపోయింది. మరిచిపోవటంతో దీనిలో మనస్సంకల్పాలు, ఒక మనశ్శరీరం వచ్చింది. మనశ్శరీరంతో పంచతన్మాత్రలు, తన్మాత్రలతో పంచభూతాలు, పంచభూతాలన్నీ కలిసి వీడికి ఒక రూపం. ఇది సృష్టి. ఇట్లా మనకి ఆ రూపము, శరీరము వస్తోంది మన సంకల్పాలతో. అందువల్ల కోరుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని. ఇది వీడన్నీ మనస్సులో పెట్టుకుని వాటిని అలా అనుకుంటున్నాడు, అవన్నీ అయిపోతున్నాయి, వచ్చేస్తున్నాయి అంతే. ఇవి నిజంగా వచ్చినవి కాదు, మిథ్యాభావంతో వచ్చినవి. ఎందుకని అంటే ఉన్నది ఆ శుద్ధ చైతన్యం పరమాత్మ ఒకడే అయినప్పుడు దాన్ని మరిచిపోయి నేను అనుకుని ఇవన్నీ సృష్టి చేసుకుంటున్నాడు కాబట్టి, వాడికి వాడే ఉన్నట్టుగా భావన చేసుకుంటున్నాడు కాబట్టి, కలలో దర్శించినట్టుగా ప్రపంచాల్ని. అందువల్ల అది ఒకటే సత్యమైంది కాబట్టి ఇది అసత్యము అని చెప్పటం అది ప్రధానం. అది మనకి భావనలో రావాలి. అప్పుడు అది ఆధ్యాత్మికం. వృద్ధిమిత్తమయం యాతో ముధైవ భువన భ్రమ స్వప్నాంగనా సంగసమః త్వనుభూతోప్యసన్మయ. ఇలా వ్యర్థంగా జగద్భ్రాంతి వర్ధిల్లుతోంది. ఇది కళ అనే అంగనా సంభోగంలాగా అనుభవించబడ్డదే అయినా కూడా అసత్యమే అయి ఉంది అని ఒక ఉదాహరణ, ఒక దృష్టాంతాన్ని చెప్పారు. ఇది వేదాంతంలో ముఖ్యమైన విషయం కాబట్టి చెప్తున్నాను మీకు. ఇక్కడ ఆధ్యాత్మికలో మనకు తెలియాలి కాబట్టి, కలలో వచ్చే ప్రపంచంలాగా, కలలో కనిపించే ప్రపంచంలాగా ఈ ప్రపంచమంతా కూడా మిథ్యా అని చెప్తారు ప్రధానంగా. కలలో కనిపించే కొన్ని మనకి సత్యాలు అనిపిస్తాయి. చాలామందికి ఆ అనుభవం ఉంటుంది. ఎలా అంటే సత్యం అన్నప్పుడు మనం ఎట్లా ప్రవర్తిస్తాం? ఏదైనా మనం ఒక భయంకరమైన దృశ్యం చూసామనుకోండి, ఏదైనా పాము, ఏదో ఒక విష జంతువు ఏదైనా కనిపించింది కలలో, కనిపిస్తే ఇది వీడు సత్యం అనుకుని ఆ సమయంలో వాడికి చెమట్లు పడతాయి. కలగంటున్న వాడు ఏసీలో ఉన్నా కూడా వాడికి చెమట్లు పడతాయి. ఎందుకు అంటే ఆ భయం, ఆ
ఆ భయాన్ని వాడు అనుభవించాడు. ఆ సమయంలో వాళ్ళని తీవ్రంగా చూస్తే, మనం పరిశీలన చేస్తే, వాళ్ళు కదులుతారు భయంతో, కాళ్ళు చేతులు ఆడిస్తారు, కొంతమంది అయితే మాట్లాడతారు, అరుస్తారు కూడా. మరి ఇటువంటి భావనలన్నీ కూడా కలిగాయి. ఇది బయట కూడా ఇలాగే అవుతుంది మనకి, కల్లోనే కాదు బయట చూసినప్పుడు ఇలాగే అనుభవం కలుగుతుంది. ఇటువంటి అనుభవాలన్నీ అక్కడ కలిగాయి స్వప్నంలో. అయినంత మాత్రాన అది సత్యమైందా? కాలేదు. అందువల్ల కలలో కూడా కొన్ని సందర్భాల్లో మనం బయట ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తామో అలాగే ప్రవర్తిస్తాం. అయినంత మాత్రాన అది సత్యం కాలేదు. అలాగే అక్కడ కళ అనే అంగనా సంభోగం వల్ల ఎవరో ఒకళ్ళు ఏదో కలగన్నారు. ఆ కళలో వాడికి ఇష్టమైన వాళ్ళు ఎవరో కనిపించారు, వాళ్ళతో కలిసినట్టుగా వాడు భ్రమించాడు. అది సత్యమైందా? ఆ భ్రమ వల్ల కలిగే మార్పులు కూడా శరీరంలో కలిగాయి. విచిత్రం. అందుకనే ఆధ్యాత్మికంలో యోగ సాధన చేస్తున్న వాళ్ళు బ్రహ్మచర్యం అంటారు కదా. బ్రహ్మచర్యంలో ఏదైనా వ్రతంలో ఉన్నాం, ఆ వ్రతంలో కొన్ని నియమాలు పాటించాలి. ఎందుకని అంటే బ్రహ్మచర్యం అనేది ఆ వ్రతంలో ఉన్నప్పుడు కలలో కూడా భంగం అయ్యే ప్రమాదం ఉంది. మనం బయట తీవ్రంగా శరీరాన్ని శిక్షించి బ్రహ్మచర్యాన్ని పాటించావు, కలలో కూడా భంగం అవుతుంది. అది ఆ కలలో కూడా భంగం కాకుండా ఉండే మార్గాన్ని వెతుక్కోవాలి. అది సద్గురువుని అడగాలి. అది నిజంగా కష్టమైన సాధనే. అది నిదానంగా సిద్ధిస్తుంది. అంటే నీ మనస్సు ఇంకా దాని నుంచి పూర్తిగా వెనక్కి రాలేదు అని అర్థం. కలలో నువ్వు ఏదైతే బయట వద్దనుకున్నావో అది చూస్తున్నావు అంటే నీ మనస్సు నుంచి నువ్వు ఇంకా ఉపశమించలేదు అని అర్థం. అప్పుడు నువ్వు నీ సాధనా మార్గాన్ని మార్చుకోవాలి. ఇది ఎవరు బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నారో వాళ్ళ కోసం చెప్పే విషయం. అందువల్ల వ్రతాలు ఉపవాసాలు చేస్తూ ఉంటాం కదా, ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే వ్రతభంగం అయ్యే ప్రమాదం ఉంది. అక్కడ బ్రహ్మచర్యం దెబ్బ తినింది కాబట్టి అక్కడ వీళ్ళు ఉపవాసం చేస్తూ ఉంటారు. ఉపవాసం చేసి ఆ దాని మీదే ధ్యాస వాళ్ళకి. అయ్యో ఉపవాసం చేశాను ఈరోజు, ఏమి తినలేదు. కలలో బ్రహ్మాండంగా భోంచేస్తారు. కలలో త్రేయించేవాడు కూడా ఉన్నారు. ఏమైంది ఇక్కడ అంటే కొద్దిగా వ్రతభంగం అయింది. పూర్తిగా కాలేదు కానీ కొద్దిగా వ్రతభంగం అయింది. దాన్ని నువ్వు పూర్తిగా అనుభవించలేదు. ఏదో సమయంలో వ్రతం చేస్తూ ఉంటారనుకోండి, ఆ వ్రతంలో పులుపు తినకూడదు అంటారు. పులుపు అంటే వాళ్ళకి చాలా ఇష్టం. కలలో హాయిగా పులుపు తింటారు. మామూలు పులుపు కాదు, మామూలు తినేదానికన్నా ఎక్కువ తింటారు. చింతపండు షాప్లోనే పోయి కూర్చుంటారు వాళ్ళు కలలో. ఎందుకంటే దాని మీద అంత వాళ్ళకి వ్యామోహం, ప్రేమ. ఇది పోవాలి అంటే అని కొన్ని ఉపాయాలు ఉన్నాయి. ఆ ఉపాయాలు చెప్తారు, వాటిని పాటించాలి. నిదానంగా సిద్ధి అవుతుంది. అది మనసులో పెట్టుకోవద్దేమో, అయ్యో కలలో ఇలా అయిపోయింది అని. అది కొన్ని సందర్భాల్లో మన చేతిలో లేదు. అది చాలా తీవ్రమైన సాధన, అది చాలా కష్టతరమైన సాధన. అది అందువల్ల నిదానంగా అది సిద్ధిస్తుంది. ఆ విషయాన్ని గురించి ఎక్కువగా తలపాటు చేసుకోవద్దు. నిదానంగా మీకు కూడా ఆ సిద్ధి కావాలి అని ప్రార్థన చేస్తాను నేను కూడా. స్వప్నంలో అలా కొన్ని సందర్భాల్లో జరుగుతుంది. అందువల్ల గురువులు జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉంటారు. స్వప్న సమయంలో నిద్రపోయినప్పుడు వాడు నిద్రపోతుంటే లేచి కూర్చుని వాడిని చూస్తూ ఉంటారు. గురువుల పని అది. ఎందుకంటే వీడికి స్వప్నంలో ఏమైనా మార్పులు వస్తున్నాయా అని. ఇది శిష్యుడిని తయారు చేసే విధానం. ఏవైనా మార్పులు వస్తే అప్పుడు చెప్తారు వాళ్ళు, నువ్వు నిద్రపోతున్నప్పుడు నీలో ఈ మార్పులు గమనించాను, ఈ మార్పులు ఎందుకు వచ్చాయి అంటే ఇప్పుడు అదే ఉపవాసం అనుకున్నాం కదా, ఆ సమయంలో నోరు కదులుస్తూ ఉంటారేమో వాళ్ళు, లేకపోతే వాళ్ళకి తెలియక నోట్లో నీరు ఊరటం, ఇవన్నీ జరుగుతాయేమో అని చూస్తారు వాళ్ళు. దగ్గరగా చూసి, నాయన నువ్వు బయట అయితే చేస్తున్నావు కానీ మనస్సులో చేయలేదు కాబట్టి కొద్దిగా మార్చుకో అని చెప్తారు. అలా అది యోగ సాధనలో స్వప్నంలో కూడా గెలవాలి. స్వప్నంలో కనిపించి నిజం అనిపిస్తుంది. నిజం అనుకుంటాం, మనం సత్యం అనుకుంటాం. స్వప్నంలో భోజనం చేసాడు, లేవంగానే మళ్ళీ ఆకలే కదా, కడుపు నిండింది అంటాడు వాడు. స్వప్నంలో భోజనం చేసి స్వప్నంలో భోజనం అయింది కానీ అది నిజం కాదే. అలా నాయన ఇది అర్థం చేసుకో, దీన్ని అనుభవిస్తున్నాను అంటున్నావు కానీ ఇది సత్యం కాదు. అది విచిత్రం. ఇది అనుభవానికి వస్తోంది కానీ ఇది సత్యం కాదు. ఎత్రైవ మ్రియతే జంతు పశ్యత్యాశు తదేవ సహ
తత్రైవ భువనాభోగం ఇమమిత్తమివ స్థితం. జీవుడు ఎక్కడ మరణిస్తాడో అతడికి అక్కడే తత్క్షణమే ఇటువంటి జ్ఞానం కలిగి మాయామయమైన జగత్తు కనిపిస్తుంది. ఎక్కడికో పోయి వస్తాడు, అక్కడెక్కడో సృష్టి చేస్తాడు అనేది అంతా భ్రమ. ఇది వేదాంత శాస్త్రంలో చాలా ముఖ్యమైన విషయమని ప్రారంభంలోనే చెప్పుకున్నాం. లోకాలు, ఆ లోకాలకి పోయి రావటం అంటే ఇంకా లోకాలు ఉన్నాయి అంటే అప్పుడు మళ్ళీ సృష్టి సత్యమైంది, జగత్ సత్యమైంది, బ్రహ్మ సత్యం అనేది ఎగిరిపోయింది. అందువల్ల ఎక్కడికో పోయి రావటము, ఎక్కడో ఉండటము అనేది వేదాలు అంగీకరించే విషయం కాదది. అలా ఎందుకు చెప్తారు? వాళ్ళ ప్రయాణం బాగుండాలి కాబట్టి మనం పితృకర్మ చేయాలి అని చెప్తారు. వాళ్ళు అలా ప్రయాణం చేసుకుంటూ వెళ్తారు, వసురుద్రాదిత్యాత్మకంగా వెళ్తారు అని చెప్తారు. ఎందుకు అంటే నీకు ఇంకా అది భ్రమ అని తెలియలేదు కాబట్టి నువ్వు చేయాల్సిందే. మరి ఆయన విషయం ఏమిటి? ఆయన విషయం నీకు అనవసరం, నీకు నీ విషయమే కావాలి. ఎవరికి వాళ్ళకి వాళ్ళ విషయమే కావాలి, కానీ ఇతరుల విషయంతో నీకు పని లేదు. నీకు ఇంకా ఇది భ్రమ అనేది తెలిస్తే అప్పుడు నువ్వు ఏదో టెంపరీగా భ్రమ అనుకుని మానేస్తే మాత్రం ప్రమాదం ఉంది. ఎందుకని అంటే ఇది భ్రమ అని తెలిస్తే తాను నువ్వు చేయకుండా అయిపోతుంది. అది నువ్వు చేయాల్సిన పని లేదు. ఆ ఎండిపోయిన కొబ్బరి మట్ట ఎలాగైతే తాను రాలి పడిపోతుందో అలాగే నీకు పూర్తిగా జ్ఞానం కలిగిన తర్వాత అలాగని నేను కర్మే చేస్తూ ఉంటాను, జ్ఞాన మార్గంలో రాకుండా ఉంటానంటే కూడా తప్పే. అది ఎప్పటికీ రాదది. అందువల్ల మనం ఎలాగంటే ప్రస్తుతానికి 2 మార్గాల్లోనూ ప్రయాణం చేస్తున్నామని చెప్తే అసహ్యంగా ఉంటుంది కాబట్టి ప్రారంభంలో 2 రెక్కలు అన్నారు. పక్షికి 2 రెక్కల్లాగా కాసేపు ఈ రెక్క కొట్టుకో, కాసేపు ఈ రెక్క కొట్టుకో, ఒకసారి 2 కలిపి కొట్టు, ఎగురుతూ ఉండంతే. కర్మజ్ఞానాలు అనేవి 2 రెక్కలు, తప్పదు. ఈ 2 రెక్కలు కావాలి. ఈ 2 రెక్కల్లో ఏ ఒక్క రెక్క పోయినా కూడా పక్షి ఎగరలేదు, అసంభవం అది. అందుకని 2 చేతులు అనలా, 2 రెక్కలు అన్నారు. అంటే ఇవి 2 చాలా ప్రధానం మనకి. మరి అయితే ఈ లోకాలేవి లేవు, ఎక్కడ మరణిస్తే అక్కడే వాడికి మళ్ళీ అంటే ఎక్కడ పోయాడో, ఎక్కడి నుంచి వచ్చాడో అవన్నీ ప్రశ్నలు లేవు, అక్కడే ఉన్నాడు వాడు. అంటే ఉన్నదంతా సూక్ష్మాతి సూక్ష్మం, చాలా ఇది భావన చేయాల్సిన విషయం. ఇది ఇంత బ్రహ్మాండము, ఇంత ఆకాశము, ఇన్ని లోకాలు, ఇన్ని భువనాలు, ఇవన్నీ కూడా వచ్చాయి కదా. వీటిలో ఇలా మనం భావన చేస్తే అలా ప్రయాణం చేస్తాడు అని చెప్పాలి. ఇవన్నీ లేవన్నదంతా ఉన్నదంతా ఒకటే ఏ కారణం సముద్రంలాగా అని అంటే ఈ లోకాలు ఇవన్నీ లేవు కదా. అక్కడే ఉండి అక్కడే భావన చేస్తున్నాడు. అందుకనే పెద్దల్ని మనం ఆ కష్టంలో ఉండి కలిస్తే, ఎవరో పోయారు ఇంట్లో చాలా ముఖ్యమైన వాళ్ళు అన్నప్పుడు ఎక్కడికి పోలేదు, అధైర్యపడద్దు, ధైర్యంగా ఉండి ఇక్కడే ఉన్నారు అని చెప్తారు. ఎందుకు అలా చెప్తారు? ఇదే కారణం. పోవటము రావటం అనేది ఎక్కడ ఉంది? కానీ మనం అలాగే అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకుని చేసే పితృకర్మలు చేయాలి. లోకాలే లేవన్నప్పుడు ఎందుకండి పితృకర్మ అని అనకూడదు. లోకాలే నిజంగా లేవు అనే జ్ఞానం నీకు వచ్చిందా? అది కలిగితే సరే అప్పుడు. కానీ ఇదంతా ఒక ముడి వేసి పెట్టేశారు. ఈ కర్మ నువ్వు చేయాలి, ఈ సత్కర్మ నువ్వు చేయాలి, దీనివల్ల ఫలాన్ని పొందాలి అని అదంతా చైన్, అది చైన్ రియాక్షన్ అంటారే. అలా ఇది చేస్తే అది జరుగుతుంది. ఎలా జరుగుతుంది అంతే. ఈ వీలు తిరిగితే ఆ వీలు తిరుగుతుంది, ఈ పన్ను తిరిగితే ఆ పన్ను తిరుగుతుంది, అంతే. అది ఎలా అనేది అంతే, అలాగే జరుగుతుంది అంతే. ఈ కర్మ నువ్వు చేస్తే అది ఆ పుణ్యం అనేది, ఆ ఫలం అనేది నీకు వస్తుంది అంతే. ఇదంతా ఆటో మోడ్లో వేసేసాడు. కాబట్టి ఇంకా నువ్వు ఈ పుణ్యాన్ని ఫలాన్ని కోరుకునే స్థితిలో ఉన్నావు కాబట్టి అది చేయాలి, చేసి తీరాలి. దాన్ని ఎప్పటికీ మానేందుకు వీల్లేదు. కాకపోతే సత్యం ఏమిటి అక్కడ అంటే ఆ భావన కూడా చేయాలి. పితృకర్మలు శ్రాద్ధాలు చేస్తున్నప్పుడు ఆ భావన కూడా చేయాలి. అంటే ఎవరిని స్మరణ చేసి ఎవరి కోసం చేస్తున్నామో ఆ పితరుల కోసం, తాతలు ముత్తాతల కోసం, వాళ్ళు బ్రహ్మస్వరూపంగా ఉన్నారు అని భావన చేస్తూ చేయాలి. అలా చేస్తే నీకు కూడా బ్రహ్మత్వం అనేది వస్తుంది, బ్రహ్మప్రాప్తి అనేది నీకు కూడా అవుతుంది. లేదా వాళ్ళు ఎక్కడో పాపం ఆకలితో ఉన్నారు, వాళ్ళకి నేను ఆ భావన కూడా ప్రారంభంలో చెయ్యి. నేను వాళ్ళకి ఆహారం పెట్టకపోతే అయ్యో పాపం వాళ్ళు అలా ఉండిపోతారు, అది కూడా నీ భావనలో అది సత్యమే ప్రారంభంలో. కానీ ఇంకా లోతుగా వెళ్ళి ఆలోచన చేస్తే
బ్రహ్మస్వరూపం ఒకటే అయి ఉంది, అది అర్థం చేసుకో నాయన అని అంటూ, ఎక్కడ వాడు ఆ ప్రాణాలు విడిచిపెడితే అక్కడే మళ్ళీ సృష్టి వాడికి, అక్కడే స్వర్గం, అక్కడే నరకం, అక్కడే జన్మ, అక్కడే మళ్ళీ పుట్టటం, అక్కడే ఈ జీవితం, అక్కడే ఈ సృష్టి, అక్కడే ఈ బ్రహ్మాండాలు అంతా అక్కడే. ఆ సూక్ష్మాతి సూక్ష్మంగా వాడు ఆ మనశ్శరీరంగా ఉన్నాడు కదా, అప్పుడు అక్కడే అవన్నీ జరిగిపోతున్నాయి. అలా తత్క్షణమే ఇటువంటి జ్ఞానం కలిగి మాయామయమైన జగత్తు అక్కడే కనిపిస్తుంది. ఎక్కడికో పోయి వస్తాడు అనేది అది అంతా కూడా భ్రమగానే ఉంది. వ్యోమయివానుభవత్యచ్చమహం జగదితి భ్రమం వ్యోమరూపం వ్యోమరూపీ జీవోజాత ఇవాత్మవాన్. ఇలా ఆకాశ సూక్ష్ముడైన జీవుడు జన్మాది శూన్యుడై ఉండి కూడా, ఆకాశ సూక్ష్ముడు వీడు, ఆకాశ శరీరం వీడిది, వీడికి జన్మలు ఇవన్నీ లేవు, కానీ ఆకస్మికంగా సంభవించే దేహ భావనలకు వశుడై జన్మాది భ్రమలకు వీడు వశుడవుతున్నాడు. ఆ భ్రమ ఎప్పుడైతే కలిగిందో అది ఆ భ్రమ సంబంధించిన అనుభవం నీకు వచ్చింది. శుద్ధమైన చిదాకాశమే అహం నేనుగా అయ్యి ఆపై జగత్తుగా అయ్యి భ్రమ వల్ల ఈ రెంటిని అంటే నేను జగత్తులను అనుభవిస్తోంది. నేను జగత్, జగత్ అంటే నువ్వు ఇది అది అది అంతా నేను విడిగా ఎప్పుడూ అలాగే ఉంటుంది. నేను నువ్వు, ఈ నేను నువ్వు మీదే ఈ ప్రపంచం అంతా. నువ్వంటే ఇక్కడ వ్యక్తి మనుషులు అని మాత్రమే కాదు, నువ్వంటే జగత్ అంతా. నేనొకటి జగత్ ఒకటి, నేను చూసేవాడిని, ఈ జగత్ అంతా కూడా నా చేత చూడబడేది. ఇది అనుభవం. ద్రష్ట దృశ్యం ఈ రెండు. భ్రమ కూడా ఆకాశ రూపమే అయి ఉంది. ఆకాశ రూపుడైన జీవుడు నేను మళ్ళీ పుట్టాను అని భ్రమిస్తూ ఉన్నాడు. ఇదే పునర్జన్మ, ఇదే పునఃసృష్టి. సత్యానికి నేను అనేది లేనే లేదు. నేను అనే స్థితిని దాటి ఉండటమే సత్యం. ఉన్నది సత్ మాత్రమే, అది ఒకటే. సత్ అంటే తెలుసు కదా, సత్యం. సత్ చిత్ ఆనంద అంటారు కదా, దాంట్లో సత్ అంటే సత్యం, చిత్ అంటే జ్ఞానం, ఆనందం అంటే ప్రకాశం, సచ్చిదానంద స్వరూపం. ఇదే పరబ్రహ్మ అని. అక్కడ నేను అనే భావన లేదు. ఆ అహంకారాన్ని అహంభావనని దాటి ఉండేదే సత్యం. దాన్ని తెలుసుకోనాయన అని అంటూ ఇంకా కొన్ని విషయాల్ని వశిష్ఠులు వారు చెప్తారు. ఆ విషయాలన్నీ మనం రేపు చెప్పుకుందాం. అన్నీ ఒకసారికి అర్థం కాకపోవచ్చు. కొన్ని కష్టంగా అనిపిస్తాయి, కొన్ని విచిత్రంగా అనిపిస్తాయి, కొన్ని నమ్మటానికి అశక్యంగా అనిపిస్తాయి. ఇదెలా అని అనిపిస్తుంది. పర్వాలేదు, ఏమీ ఇబ్బంది లేదు. ఆ విషయం మీద శ్రద్ధ నమ్మకం ఉంటే చాలు, నిదానంగా అన్నీ అర్థమవుతాయి. ఈ ప్రశ్నలన్నీ రానివ్వాలి. మీ మనసులో వచ్చే ప్రశ్నలన్నీ రానివ్వండి, అన్నీ రావాలి. ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా. మనం ఇల్లు దులిపేప్పుడు పైన ఆ మూలలో అక్కడ ఇక్కడ ఫ్యాన్ పైన అన్నీ దులుపుతాం కదా, అంతా దులిపితేనే దులిపినట్టు. ఏదైనా ఒకటి చేరుకుందండి ఇంట్లో పాము ఏదైనా, ఏం చేస్తారు? అప్పుడు కనిపించలేదు కానీ లోపలికి వచ్చింది, అది ఎప్పుడో వెళ్ళిపోయింది అనుకోండి, కానీ ఉందేమో అనుకుని ఏం చేస్తారు? మొత్తం ఇల్లంతా దులుపుతారు, ఉన్న సామాన్ అంతా బయటపడేస్తారు. కొంతమంది అయితే సోఫాలన్నీ కూడా చింపి లోపల ఉందేమో, అది కుట్టేసింది, ఎలా వెళ్తుంది లోపలికి, అలా చూస్తారు. అవునా కాదా? ఎందుకు? ఆ భయం. అలా ఎలాగైతే నువ్వు ఆ పాముని బయట వేసడం కోసం ఇంట్లో ఎంత ప్రయత్నం చేస్తావో, అలా ప్రశ్నలన్నీ పుట్టాలి. ఆధ్యాత్మికం అంటేనే అది. ఏ ప్రశ్నని ఆపొద్దు, ఏ ప్రశ్న కలిగినా కూడా బాధపడద్దు, భయపడద్దు. అయ్యో ఈ ప్రశ్న వచ్చిందే అని అనుకోవద్దు. అన్ని ప్రశ్నలు రావాలి. వచ్చినప్పుడే ఆ ప్రశ్నలకన్నిటికీ సమాధానాలు, ఉత్తరాలు వస్తాయి. ప్రశ్న వస్తే కదా సమాధానం. ఏదైనా ఒక ప్రశ్న మిగిలిపోయినా కూడా తాపత్రయం. రానివ్వండి, వచ్చే ప్రశ్నలన్నీ కూడా రానివ్వండి, ఏమి ఇబ్బంది లేదు. అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. ప్రధానమైంది, ముఖ్యమైనది ఏమిటంటే ఆ విషయం మీద శ్రద్ధ, ఆసక్తి, భక్తి. అది ఉంటే మాత్రం ప్రశ్నలు వచ్చినవి వచ్చినట్టుగా వెళ్ళిపోతాయి. లేకపోతే ఆ శ్రద్ధ లేకపోతే మాత్రం ఏదో ఊరికే కాలక్షేపంగా విన్నా కూడా ఫలమే ఉంది, అది వేరే విషయం. కాలక్షేపంగా చేసినా కూడా ఈ పని దీనివల్ల కూడా ఫలం వస్తుంది. కాలక్షేపంగా నువ్వు నామస్మరణ చేసినా ఎలాగైతే ఫలం వస్తుందో, కాలక్షేపం కోసం కొంచెం టైం దొరికిందండి హనుమాన్ చాలీసా చేద్దాం, అసలైతే ఇది తప్పే కదా. టైం దొరికింది చేస్తానంటే ఏమిటి? టైం చేసుకుని చేయాలి కదా. ఏదో కొంచెం టైం దొరికిందండి ఎప్పుడు చేస్తానంటే అయినా పర్వాలేదు, తప్పులేదు.
అలా చేసినా ఫలం ఎలాగైతే వస్తుందో, కాలక్షేపం కోసం చేసినా కూడా నిదానంగా నిదానంగా ఒక సంస్కారం, దాని నుంచి అనుభవం. ఆ అనుభవం కలిగితే అది పరమశాంతి. అది దానిలో ఉన్న ఆనందము, సంతోషం దేంట్లో లేదు. కాబట్టి ఆ శ్రద్ధాభక్తులతో వినండి, ప్రశ్నలు రానివ్వండి. ప్రశ్నలు వస్తూ ఉంటే అది ప్రవహిస్తూ ఉండాలి అంతే. ఆ నీరు వచ్చి పాత నీరు అంతా పోయి కొత్త నీరు వచ్చినట్టుగా నిదానంగా కొత్త నీరు వస్తుంది. అది ఆగకూడదు. ఆ వచ్చిన ప్రశ్నకి సమాధానాన్ని వెతకాలి, నిదానంగా సమాధానం దొరుకుతుంది. అందువల్ల అర్థం కాలేదు అని బాధపడటం, అయ్యో మాకు ఇంకా అర్థమే కాదేమో అని భయపడటం, లేకపోతే ఇలా అయిపోయిందే మా గతి ఇదేమిటి అని అనుకోవటం ఏమీ అక్కర్లేదు. ఎందుకంటే ప్రారంభంలో అందరి దశ అలాగే ఉంటుంది. నిదానంగా 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 అర్థమవుతుంది మనకి. ఏదో మన అదృష్టం, ఆ అదృష్టం కొద్దీ సద్గురువు దొరికారు, ఆయన అనుగ్రహంతో మనం వింటున్నాం యోగ వాసిష్ఠాన్ని. నిదానంగా నిదానంగా అర్థమవుతుంది. కొన్ని విషయాలు అట్లా సులభంగా అర్థమవుతాయి, కొన్ని చాలా కష్టంగా అనిపిస్తాయి. ఇది చాలా కష్టం ఇది అర్థమవటం అని అనిపిస్తుంది. తర్వాత చాలా చిత్రంగా ఏదో ఒక స్పార్క్ లాగా, ఏదో ఒక స్ఫురణ లాగా వస్తుంది. ఇంతేనా ఇది అర్థమైందే అని అనిపిస్తుంది, అంతే. అందువల్ల అవన్నీ విని చెవిలో స్టోర్ చేసుకుని అట్లా మనసులో భద్రపరుచుకుని నిదానంగా నిదానంగా దాన్ని ఆలోచన చేస్తూ ఉంటే ఆ విషయాలన్నీ స్పష్టమవుతాయి. ఏమీ కష్టమైందేం కాదు. ఎందుకంటే ఇది మన శాస్త్రం, ఇది మనకు సంబంధించిన శాస్త్రం. మనకి దీనికన్నా దగ్గరదేముంటుంది ప్రపంచంలో, ఇంకేది దగ్గర లేదు. కాబట్టి నిదానంగా నిదానంగా అర్థమవుతుంది అనుకుని ఆ ధైర్యంతో ముందుకు వెళ్ళండి. మీకు అందరికీ ఆ సిద్ధి అవ్వాలి అంటూ